రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగంలో మరో అడుగుపడింది. రహదారి నిర్మాణం కోసం సేకరించే భూములకు చెల్లించాల్సిన పరిహారంలో తమ వాటా కింద 2,000 కోట్లను జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ దగ్గర తెలంగాణ ప్రభుత్వం డిపాజిట్ చేసింది. హడ్కో నుంచి రుణం తీసుకోవడం ద్వారా సర్కార్ ఈ నిధులను సమీకరించినట్లు తెలిసింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధిలో రీజనల్ రింగ్ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది. ఇందులో భాగంగానే భూ పరిహారం కింద చెల్లించాల్సిన రాష్ట్ర వాటాలో సింహభాగాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించింది. ప్రస్తుతం రాష్ట్ర వాటా కింద డిపాజిట్ చేసిన సొమ్ము ఎన్హెచ్ఏఐ దగ్గరే ఉంటుంది. భూ పరిహారం లెక్కలు తేలిన తర్వాత రాష్ట్రం తరపున ఇంకా ఏమైనా చెల్లించాల్సి వస్తే ఆ మేరకు ప్రభుత్వం సర్దుబాటు చేయనుంది. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం నిర్మాణానికి సంబంధించి గత ఏడాది డిసెంబర్ 27న టెండర్లను ఆహ్వానించగా ఈ ఏడాది ఫిబ్రవరి 14 వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 17న టెండర్లను ఓపెన్ చేయనున్నారు. ఉత్తర భాగం రోడ్డు సంగారెడ్డిలో మొదలై నర్సాపూర్, తూప్రాన్, గజ్వెల్, యాదాద్రి, ప్రజ్ఞాపూర్, భువనగిరి మీదుగా చౌటుప్పల్ వద్ద ముగియనుంది. మొత్తం 161 కిలోమీటర్ల మేర 5 ప్యాకేజీల్లో పనులు చేపట్టనున్నారు. భూ పరిహారం వెనుక 7,104 కోట్లతో రోడ్డు పనులు చేపట్టనున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే లోపు రహదారికి అవసరమైన భూ సేకరణ పరిహారం విలువ కూడా తేలాల్సి ఉంది. దాని ప్రకారం కేంద్ర రాష్ట్ర వాటాలు ఎంత అనేది తేలనుంది. ఈ లోపు రహదారి పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర వాటాగా చెల్లించాల్సిన దానిలో కొంత మొత్తాన్ని ఎన్హెచ్ఏఐకి చెల్లించాలని కేంద్రం ఎప్పటి నుంచో చెబుతోంది. గత ప్రభుత్వ హయాంలోనూ ఈ విషయం దగ్గరే సమస్య తలెత్తగా పరిష్కారం కాలేదు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వాటాలో కొంత మొత్తాన్ని ఎన్హెచ్ఏఐ వద్ద డిపాజిట్ చేసింది. ఉత్తర భాగం నిర్మాణానికి భూసేకరణ వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఇప్పటికే కొన్ని చోట్ల భూసేకరణ వివరాలు, అవార్డులను సైతం ప్రకటించారు. ఇక వివిధ ప్రాంతాల్లో పెండింగ్ లో ఉన్న భూసేకరణ అంశము పరిష్కారమైనట్లు తెలుస్తా ఉంది. వాటికి త్వరలోనే అవార్డులను ప్రకటించనున్నారు.